హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రెస్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మళ్ళీ విఐటి ఏపీ గురించి. ఇప్పుడు ఫ్రెషర్స్ జాయిన్ అవబోతున్నారు, ఆగస్ట్లో ఫ్రెషర్స్ వస్తున్నారు కాబట్టి. సో వాళ్ళు మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగిన డౌట్స్ ఏంటి అంటే, ఇప్పుడు జాయినింగ్ అయ్యేదాకా వచ్చేసింది, మీరు జాయిన్ అవుతున్నారు, అడ్మిషన్స్ తీసుకుంటున్నారు, మన వెబ్ ఆప్షన్స్ కూడా జరిగినాయి కాబట్టి జాయిన్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుంది, అసలు హాస్టల్స్ ఎలా ఉంటాయి. చాలామంది అడిగిన డౌట్స్ ఏంటంటే హాస్టల్స్ ఎలా ఉంటాయి, హాస్టల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, కాలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు క్లబ్స్ అండ్ చాప్టర్స్ ఏంటి, బ్రాంచెస్ మారొచ్చా లేదా సెకండ్ ఇయర్లో, ఎడ్యుకేషన్లోను, ఇట్లాంటి చాలా టాపిక్స్ మీద అయితే అడుగుతున్నారు. సో ఇప్పుడు మనము ఆ టాపిక్స్లో కొంచెం బ్రీఫ్గా వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి హాస్టల్స్ అనేవి మామూలుగా మెన్స్ హాస్టల్స్ ఇప్పుడైతే 7 ఉన్నాయి. అంటే 7th కన్స్ట్రక్షన్లో ఉంది, కానీ అక్కడ కూడా అకామిడేషన్ ఇస్తున్నారు. లేడీస్ హాస్టల్స్ ఏమో 4 ఉన్నాయన్నమాట. సో ఆ 4th ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పి తెలిసింది. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెషర్స్కి మ్యాక్సిమం MH6 or 7 ఇస్తారు. అది వాళ్ళు తీసుకునే రూమ్ టైప్ని బట్టి కూడా ఉండొచ్చు అనమాట. MH6 MH7 అనేవి చాలా పెద్ద బ్లాక్స్ అనమాట. లాస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ వచ్చినప్పుడు, అంటే మా జూనియర్స్ వచ్చినప్పుడు కూడా MH6 అప్పటికి కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది, అయినా కూడా అక్కడ ఇచ్చారు. ఇప్పుడు మీకైతే అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేసి అక్కడైతే MH6లో MH7లో ఇస్తారనమాట ఫ్రెషర్స్కి. సో ఇక్కడ హాస్టల్స్ ఎలా ఉంటాయంటే, ప్రతి హాస్టల్లో ఒక్కొక్క హాస్టల్కి ఒక్కొక్క మెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు MH1లో రెసెన్స్ మెస్ ఉంది, ఇంకో చోట ఫ్యూజన్ ఉంది. అట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మెస్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అట్లా ఒక్కొక్క హాస్టల్లో ఒక్కోలాగా ఉంటుంది. ఒక్కొక్క హాస్టల్లో కొంచెం ఇప్పుడు MH1లో MH4లో టేస్ట్ చాలా బాగుంది అనుకోండి. ఇంకో కొన్ని ఐటమ్స్ కొన్నిసార్లు అట్లా మారుతూ ఉండొచ్చు. కొన్ని చోట్ల టేస్ట్ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అట్లాగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీకు సెకండ్ ఇయర్ నుంచి మీకు ఇష్టమైన రూమ్మేట్స్ని, హాస్టల్ మేట్స్ని తీసుకునే ఛాన్స్ వాళ్ళు ఇస్తారు. CGPA బేస్డ్ అనమాట. CGPAని బట్టి ర్యాంక్స్ ఇస్తారు. ఆ ర్యాంక్ని బట్టి మనమైతే హాస్టల్స్ మన ఫ్రెండ్స్ కావాలంటే ఫ్రెండ్స్, ఎవరితో కావాలంటే వాళ్ళతో చూస్ చేసుకోవచ్చు, లేదంటే ర్యాండమ్గా అయినా పెట్టేసుకోవచ్చు. హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది ఏంటి అని కూడా చాలామంది అడుగుతున్నారు. అవన్నీ విఐటిఏపీ అఫీషియల్ వెబ్సైట్లో విఐటిఏపీ హాస్టల్స్ అని కొట్టంగానే మీకు అక్కడ ఫీజు డీటెయిల్స్ అయితే వస్తాయి. అంటే ఏది, ఏ రూము, ఏ మెస్, ఏ టైప్ ఆఫ్ ఉంటాయి. మొత్తం ఏంటంటే హాస్టల్ రూమ్ అకామిడేషన్కి, మెస్కి, లాండ్రీకి కలిపేసి ఛార్జ్ చేస్తారనమాట. ఈ మూడింటికి కలిపి ఫీజు ఎంత అనేది విఐటిఐపీ హాస్టల్స్లో ఉంటుంది. నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్ ఏంటంటే, ఇప్పుడు టైమింగ్స్ ఉంటాయి కదా. కాలేజ్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయంటే, మార్నింగ్ 8 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. నార్మల్గా 8 నుంచి ఈవినింగ్ 7-10 వరకు, ప్రస్తుతానికైతే 7-10 వరకు క్లాస్ అవర్స్ ఉంటుందన్నమాట. ఈ క్లాస్ అవర్స్ మీకు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం మీకు ఎలాగైనా పడవచ్చు క్లాసెస్. ఫ్రెషర్స్కి టైం టేబుల్ వాళ్ళే ఇస్తారు. ఫస్ట్ సెమిస్టర్ వరకు మీరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళు ఇస్తారు. సెకండ్ సెమిస్టర్ నుంచి మీరే చూస్ చేసుకోవచ్చు, ఏ ఫ్యాకల్టీ కావాలి, ఏ స్లాట్లో కావాలి అని చెప్పేసి. మీకు మార్నింగ్ కావాలంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ కావాలంటే ఆఫ్టర్నూన్ పెట్టుకోవచ్చు. ఏమేమి కోర్సెస్ పెట్టుకోవాలి, కంపల్సరీ కోర్సెస్ అనేవి వాళ్ళు ఇస్తారు. సెకండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి మాత్రమే మీకు ప్రోగ్రామ్ యాక్టివ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఏ టైప్ ఆఫ్, అంటే మీకు ఏఐ బ్రాంచ్ వాళ్ళైతే AML, సైబర్ సెక్యూరిటీ అయితే సైబర్ సెక్యూరిటీ పర్టికులర్ ప్రోగ్రామ్ యాక్టివ్ బ్రాంచ్ అట్లా ఉంటాయి. ఆ బ్రాంచ్ మీరు స్టడీ చేసే సెకండ్ ఇయర్ నుంచే. సో దీంట్లో మీరు బ్రాంచ్ మారాలి అనుకుంటే మీరు హైగా మెయింటైన్ చేసుకొని, అంటే CGPA అవి మంచిగా మెయింటైన్ చేసుకుంటా ఫస్ట్ ఇయర్లోనే మీరు సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఒక టైంలో ఒక మెయిల్ పంపిస్తారనమాట. మీరు బ్రాంచ్ మారడానికి ఏమైనా ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారా, మీరు బ్రాంచ్ మారాలనుకుంటే ఇప్పుడు మారచ్చు అని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తారు. అవన్నీ మీరు క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా మీరు బ్రాంచ్ అయితే మారిపోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, క్లబ్స్ అండ్ చాప్టర్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. క్లబ్స్ అండ్ చాప్టర్స్ గురించి ఓన్లీ వాళ్ళే కాకుండా, అంటే వచ్చే ఫ్రెషర్సే కాకుండా మామూలుగా ఇప్పుడు ఉన్న సెకండ్ ఇయర్ మా జూనియర్స్ కానీ వాళ్ళు కూడా క్లబ్స్ అండ్ చాప్టర్స్ గురించి అడుగుతున్నారు. క్లబ్స్ అండ్ చాప్టర్స్ అనేవి ఇక్కడ ఏంటంటే, మీరు వీటాప్లో అప్లై చేసుకునే క్లబ్స్ అండ్ చాప్టర్స్ కూడా ఉంటాయి. అంటే వీటాప్లో క్లబ్స్కి 2 credits అనమాట. ఏ స్టూడెంట్ అయినా సరే క్లబ్స్ డెఫినెట్గా చేయాలి. ఆ క్లబ్స్కి 2 credits ఇస్తారు. ఆ 2 credits మీరు వీటాప్లో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. మామూలుగా కోర్స్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అంటే క్లాసులు పెట్టుకునేది అని చెప్పాను కదా, దాంట్లో రిజిస్టర్ చేసుకునే దాంట్లో మీరు క్లబ్ని కూడా యాడ్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్లో చేసుకోవచ్చు, లేదంటే సెకండ్ సెమిస్టర్లో కూడా చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. అట్లా క్లబ్స్ పెట్టుకునే పని అయితే పెట్టుకోవచ్చు. దాంట్లో కొన్ని క్లబ్స్కి మాత్రం, అంటే చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చిన క్లబ్ చూస్ చేసుకుంటారు. టెక్నికల్ యూస్ చేసుకుంటారు. అట్లా చాలా ఉంటాయి అనమాట. టెక్నికల్ క్లబ్స్ అంటే స్టడీకి రిలేటెడ్గా ఉంటాయి. నాన్ టెక్నికల్ క్లబ్స్ అంటే మామూలుగా పర్సనాలిటీ డెవలప్మెంట్, లేదంటే లాంగ్వేజ్ అసోసియేషన్, స్టేట్ అసోసియేషన్స్ అలా ఉంటాయి. అంటే ఇప్పుడు మన కాలేజ్లో ఏంటంటే టెక్నికల్ క్లబ్స్కి CSI చాప్టర్ అని ఒకటి ఉంది, ఇన్నోవేటర్స్ క్వెస్ట్ అని, అట్లా ఇంకా నల్ చాప్టర్ అని, ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. చాప్టర్స్ అండ్ క్లబ్స్ 2 ఉంటాయి. వీటిలో మీరు దేనికైనా చూస్ చేసుకోవచ్చు. నాన్ టెక్నికల్ క్లబ్స్ వచ్చేసరికి ధృవ క్లబ్, నృత్యము, DIY క్లబ్ అని ఒకటి ఉంటుంది.
క్షేత్ర తెలుగు అసోసియేషన్, తమిళ అసోసియేషన్, మలయాళం వాళ్ళది బీహార్ అసోసియేషన్ ఉంది, మహారాష్ట్ర వాళ్ళకి హిందీ అసోసియేషన్ ఒకటి ఉంటుంది. ఇలా డిఫరెంట్ అసోసియేషన్ నాన్ టెక్నికల్ క్లబ్స్ ఎక్కువ ఉంటాయి. నేను ధృవ క్లబ్కి ప్రెసిడెంట్ని ఈ 2026-27 ఇయర్కి. సో మీరు కనుక ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ధృవ క్లబ్లో జాయిన్ అవ్వండి. ఐ ప్రిఫర్ దట్. మీకు ఇష్టమైతే ఇప్పుడు ఒకసారి మేము రిక్రూట్మెంట్స్ పెట్టుకుంటున్నాము. అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఫ్రెషర్స్ వచ్చిన తర్వాత ఫ్రెషర్స్కి మళ్ళీ రిక్రూట్మెంట్స్ ఉంటాయి. అది మెయిల్ వస్తుంది. ధృవ క్లబ్లో జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లబ్. మహాభారత్ అని ఆల్రెడీ ఒక ఎపిసోడ్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా లైవ్ అప్పుడు అప్డేట్ చేశాను. ఆ మెగా ఈవెంట్ చేసింది కూడా ధృవ క్లబ్ అండ్ నిత్యం క్లబ్ కొలాబరేట్ అయి చేశారనమాట. సో మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మన క్లబ్లో డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు. దానికి కావాల్సిన గైడ్లైన్స్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకపోతే ఎడ్యుకేషనల్ లోన్ గురించి ఇప్పుడు చాలామంది అయితే అడుగుతున్నారు. ఎడ్యుకేషనల్ లోన్కి ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. కొంతమంది ఏమంటున్నారంటే మేము బ్యాంకు వెళ్ళి అడిగాము, వాళ్ళు 7 lakh వరకే ఇస్తామంటున్నారు కొలాటరల్ లేకుండా, లేకపోతే ఇవ్వని అంటున్నారని చెప్పి కూడా అంటున్నారు. యాక్చువల్గా నాకు జరిగిన ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. నాకే కాదు, నా జూనియర్స్ కూడా కొంతమంది చేసుకున్నారు. మా ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్, మా ఊర్లో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మేము VIT-APలో నాకు అడ్మిషన్ వచ్చింది. నేను సెకండ్ ఇయర్లోనే చేసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ ఇయర్లో కూడా కాదు, సెకండ్ ఇయర్లో చేసుకున్నాను. అని నేను VIT-APలో జాయిన్ అయ్యాను. నాకు ఎడ్యుకేషనల్ లోన్ కావాలి అని చెప్పి అడిగితే దానికి వాళ్ళు PM విద్యాలక్ష్మి పోర్టల్ అని ఒక పోర్టల్ ఉన్నది. దాంట్లో ఒక అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలన్నారు. అలాగే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు, అవన్నీ చూసుకున్నారు. ఎస్బీఐ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు VIT-APకి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. వాళ్ళు టైఅప్ అయి ఉంటారు. సో ఈ పర్టికులర్గా టైఅప్ అయి ఉన్న వాటికి మాత్రం ఎడ్యుకేషనల్ లోను మనకి ఒకటి వస్తుంది. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడే మనకి ఎంత ఫీజు ఖర్చు అవుతుంది అని చెప్పేసి, హాస్టల్కి, మెస్కి, వీటన్నిటికీ కలిపేసి ఎంత అవుతుంది అని చెప్పేసి ప్రొవిజనల్ లెటర్ అని ఒక లెటర్ రిలీజ్ చేస్తారు. ఆ లెటర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఒకవేళ అది లేకపోతే ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే డిమాండ్ లెటర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ డిమాండ్ లెటర్ మనము కనుక వీటాప్లో అప్లై చేసుకుంటే అది అయితే కూడా వస్తుంది. మీకు ఈ సంవత్సరం ఫ్రీ స్ట్రక్చర్ ఎంత, ఇవన్నీ ఇన్వాయిస్ జనరేట్ అయిన తర్వాత అది వస్తుంది. అది కనుక మీరు వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా వాళ్ళు చెప్పినట్టు కంప్లీట్ చేస్తే మీకు కూడా ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ కొలాటరల్ ఇస్తారు. మాకైతే కొలాటరల్ లేకుండానే ఇచ్చారు. నాకు 3 years నుంచి ఫీజు కూడా కడుతున్నారు. 5 years అయిన తర్వాత నుంచి ఈఎంఐలు కట్టుకోవడం స్టార్ట్ చేస్తారు అనమాట. అంటే ఇప్పుడు నాకు బీటెక్ 4 years, ఎక్స్ట్రా 1 year తర్వాత నుంచి ఈఎంఐ కట్టుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో దానికి సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారనమాట. వాళ్ళు చెప్తారు మీకు డీటెయిల్స్ అని క్లియర్గా. సో మీరు కనుక వెళ్ళి అడగాలనుకుంటే ఇలా మా కాలేజ్ వాళ్ళు మీతో టైఅప్ అయి ఉన్నారంట కదా అని చెప్పి అడిగి తెలుసుకొని దాని నుంచి మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. మీ బ్యాంక్ మేనేజర్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్, నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా చేసేస్తున్నారు అనమాట. సో ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా టాపిక్స్ గురించి ఇంకా వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ గురించి నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, తనతో పాటు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ గురించి నేను క్లియర్గా చెప్తాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో పాటు అసలు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వర్తా కాదా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ చెప్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.